కోవూరు నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లను తాను ప్రోత్సహించానని రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవూరులో లేఅవుట్ల రెగ్యులైజేషన్పై అవగాహన కార్యక్రమం నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో 536 ఎకరాల్లో 123 అనధికారిక లేఅవుట్లను అధికారులు గుర్తించడం జరిగిందన్నారు. వీటిని ప్రతి ఒక్కరూ రెగ్యులైజేషన్ చేసుకోవాలన్నారు. వీటిపై నాయకులు అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ 14 నెలల్లో లేఅవుట్ వేసిన వాళ్ళు చాలా తక్కువ. గత ప్రభుత్వంలో లేఅవుట్ వేసిన వాళ్ళే ఎక్కువ. వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్ వేశారో, ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో, ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో, ఎన్ని అక్రమ లేఅవుట్ వేసాయో, ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుద్ది. నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు. కాబట్టి ఈరోజు మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 7% చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు నేను ఎవరికి రికమెండేషన్ చేయను. ప్రతి ఒక్కరూ అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగారమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు. మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు. అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి. ఇది వరకు అయితే మీరు 14% కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 7% కడితే మీరు లక్షణంగా లేఅవుట్ వేసుకోవచ్చాయా?